ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. 16 గ్రామాలను పాలించేదానివా నువ్వు? ఘట్టమనేని వంశానికి కావలివా నువ్వు? ఈ దినం నీకు ఆఖరి దినం. ఆదిలోనే హంసపాదు అన్నట్టు జాతరకి బయలుదేరుతుండగా ఏ అపశృతేంటి? అందుకోండతయ్య. అమ్మవారు నేలపాలు కాకుండా సరైన సమయంలో అందుకున్నావమ్మా. అమ్మవారి విషయంలో ప్రతిసారి ఏదో ఒక రకంగా నువ్వే కాపాడుతున్నావు. అమ్మవారికి నీ మీద ప్రత్యేకమైన అభిమానం ఉందమ్మా. ఇలాగే నిహారికకి కూడా తోడుగా ఉండి అమ్మవారిని కాపాడుతూ ఉండు. అమ్మవారికి ఎలాంటి ప్రమాదం రాకుండా కాపాడుకునే బాధ్యత నా మీద ఉందత్తయ్య. ఈ పని నా డార్లింగ్ చేసింటే ఎంత బాగుండేది. ఎందుకిలా చేసావని? ఏం చేసింది? అమ్మవారు కింద పడిపోకుండా పట్టుకోవడం కూడా తప్పేనా? అవ్వనియే కావాలని అత్తయ్య కాళ్ళల్లో కాళ్ళు పెట్టి పడేలా చేసింది. అవునవును, అవని అలా చేసింటుంది. లేకపోతే అమ్మ ఎందుకలా ముందుకు తూలుతుంది? అంటే అమ్మ ముందు మార్కులు కొట్టేయాలని అలా ప్లాన్ చేసిందా? గుర్తింపు రావడం కోసం ఎలాంటి అడ్డమైన పనులైనా చేస్తుంది కదా. ఇంకాపుతారా? అవని అలా ఏం చెయ్యదు. నేనే పొరపాటున అలా ముందుకి పడబోయాను. ఇష్టమొచ్చినట్టు మాట్లాడకండి. అమ్మవారి విషయంలో అవని ఎప్పుడూ అలా చెయ్యదు నిహారిక. ఇంకొకసారి అలా అపార్థం చేసుకోకు. ఇక బయలుదేరదాం, పదండి. అమ్మవారిని ఇక్కడ కాపాడావు, అక్కడ కాపాడలేవు. అక్కడ మంత్రశక్తులు కలిగిన మాంత్రికుడున్నాడు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.